హాయ్ అండి, ఇవాళ వీడియో ఏంటంటే పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి. ఈ టెంపుల్ వచ్చేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంటుంది. ఈ దేవాలయాన్ని 2009లో నిర్మించారు. ఈ దేవాలయం పూరిలో నెలకొని ఉన్న జగన్నాథ దేవాలయం నాకు ప్రతిరూపంగా భావిస్తారు. పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఎలా ఉందో సేమ్ మన హైదరాబాద్లో కూడా అలానే నిర్మించారు ఈ టెంపుల్ని. ఈ దేవాలయంలో ఎక్కువ ఆకర్షణ భాగం ఏంటంటే శిఖరం. ఇదైతే 70 అడుగులు ఎత్తుంటుంది. ఈ దేవాలయాన్ని నిర్మాణానికి అవసరమైనవన్నీ ఒడిషా నుండే 600 టన్నుల రాయిని తీసుకొచ్చారు. 60 మంది శిల్పుల చేత అయితే ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో విగ్రహాలు లక్ష్మీదేవి, శివుడు, గణేష్, హనుమాన్ నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ టెంపుల్కి నేను మా ఫ్రెండ్ అయితే వెళ్ళాము. టెంపుల్కి ఎప్పటి నుండో వెళ్దాం అనుకుంటే కొన్ని పనుల వల్ల వెళ్ళలేకపోయాను. ఫైనల్గా ఈరోజు అయితే టెంపుల్కి వచ్చేసాను. చాలా బాగుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుండి ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసి 5 నుండి నైట్ 9 వరకు ఉంటుంది. నేను మా ఫ్రెండ్ అయితే ఈవినింగ్ టైంలో వెళ్ళాము. మాకైతే టెంపుల్ టైమింగ్స్ గురించి అయితే తెలియక మేము ముందే వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి 4:40 అయితే అయ్యింది. ఇంకా 20 మినిట్స్లో గుడి అయితే ఓపెన్ చేస్తారని పక్కన వాళ్ళు చెప్పారు. ఇంకా ఖాళీగా ఉండేది ఎందుకులే అని చెప్పి వీడియోస్ అయితే టెంపుల్ బయట అయితే తీసుకున్నాను. కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాను. మనమైతే టెంపుల్ లోపలికి వెళ్దాం. ఇక ఇదేనండి దారి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే చెప్పుల స్టాండ్. ఇక్కడ చెప్పులు పెట్టేసుకొని లోపలికి వెళ్ళాలి. ఇక్కడ 5 రూపీస్ అయితే తీసుకుంటున్నారు చెప్పుల షాప్ దగ్గర. పక్కనే ఇలా షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పూజ సామాగ్రి, కొబ్బరికాయలు, పూలు, దీపాలు, ఇలా పూజకి సంబంధించినవన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం కొనుక్కొని టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇంకేమైనా కావాలంటే కొనుక్కొని వెళ్ళొచ్చు. ఇలా కొంచెం ముందు నడుచుకుంటూ వెళ్తే రైట్ సైడ్లో కాలు కడుక్కోవడానికి ప్లేస్ ఇది. ఇక్కడ మనం కాలు కడిగేసుకొని లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు మనం వచ్చింది ఒక వే అయితే ఇంకో వే కూడా ఉందండి. ఆ వే కూడా చూపిస్తాను. ఇదేనండి టెంపుల్ మెయిన్ దారి. ఇక మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్దాము. స్టార్టింగ్లోనే ఇట్లా గజస్తంభం అయితే ఉంటుంది. టెంపుల్ అయితే చూడడానికి భలే అద్భుతంగా ఉంది. ఇలా లోపలికి వెళ్ళేటప్పుడు అయితే అందరూ ఇక్కడ గంటలు కొట్టేసి వెళ్తున్నారు. నేను కూడా గంట కొట్టేసి లోపలికి వెళ్ళాను. ఇక్కడ అంతా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి. స్టార్టింగ్లో అయితే శివాలయం ఉంది. ఇక్కడ దండం పెట్టేసుకొని మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాం. ఇదేనండి జగన్నాథ స్వామి టెంపుల్. లోపల దర్శనానికి వెళ్తున్న దారి. ఈ టెంపుల్ వెనకాల పక్కన ఉపాలయాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి, లక్ష్మీదేవి, నవగ్రహాలు, ఇలా చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా కొన్ని లోపల చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయని, అవి ఇవేనండి. ఇంకా దేవుణ్ణి దర్శించుకొని బయటకు అయితే వచ్చేసానండి. లోపల అయితే వీడియో తీయకూడదని రూల్ ఉంది. సో నేనైతే లోపల వీడియో తీయలేదు. ఎవరైనా టెంపుల్కి రావాలనుకుంటే ఈవినింగ్ వస్తే బెటర్. ఈవినింగ్ టైంలో టెంపుల్ వ్యూ చాలా బాగుంది. ఈ టెంపుల్ మొత్తం రెడ్ కలర్లో ఉంది. చూస్తున్నారు కదా. మెయిన్ రీజన్ ఏంటంటే శాండ్ స్టోన్ యూజ్ చేశారు. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా 60 మెంబర్స్ ఈ దేవాలయాన్ని నిర్మించారని. ఎవ్రీ ఇయర్ జూలైలో రథయాత్ర జరుగుతుంది. ఆ టైంలో అయితే కొన్ని వేల మంది భక్తులు వచ్చారు. నైట్ టైంలో అయితే లైటింగ్తో టెంపుల్ చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ చుట్టూ చూడండి దేవుని బొమ్మలతో భలే చేశారు. ఇవేనండి నవగ్రహాలు. నేను నవగ్రహాల దగ్గర దండం పెట్టేసుకొని ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా, అది లక్ష్మీదేవి టెంపుల్ అండి. లోపలికైతే మొబైల్ తీసుకొని వెళ్ళలేదు, దేవుడి దగ్గర అలా తీయకూడదని. ఇంకా దండం పెట్టేసుకొని బయట వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను. చూడండి, అసలు టెంపుల్ అయితే సూపర్గా ఉందండి. నేను ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి చెప్పుకుంటుంటే ఏదో అనుకున్నాను, కానీ చూశాక తెలిసిందండి. ఇన్ని రోజులు నేను ఎందుకు వెళ్ళలేదని చాలా బాధపడ్డాను. ఇలా గుడి లోపల, గుడి బయట అయితే మన దేవుడి బొమ్మలు అయితే ఉన్నాయి. వాటిని కూడా చాలా బాగా చిత్రీకరించారు. అస్సలకి ఇక్కడికి వచ్చాక మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. మేమైతే ఈ ప్లేస్లో ఫొటోస్ అయితే దిగాము. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. వీడియో చివరిలో అయితే పెడతాను ఫొటోస్ అనేవి.
చూడండి. కొంచెం సేపు అయితే ఇక్కడ కూర్చున్నామండి. ఎందుకంటే గుడికి వెళ్ళాక ప్రశాంతంగా ఒక 10 మినిట్స్ అనేది మనం ఆలయ ప్రాంతంలో కూర్చుంటే చాలా శాంతంగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడే లడ్లు ఇస్తారండి ప్రసాదం. ఇక్కడ ప్రసాదం అయితే బూందీ లడ్డు బాక్స్ వచ్చేసి 100 రూపీస్, కోకోనట్ లడ్డు వచ్చేసి 60 రూపీస్, 6 పీసెస్. ఇదేనండి మెయిన్ టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది. ఆవేలోనే గుడి లోపలికి అయితే వెళ్తారు. మేము వెళ్ళాను, చూపించాను కదా, ఇందాక అంత క్లారిటీగా లేదు. ఇప్పుడు గుడి మొత్తాన్ని అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు మనకు కనపడేదేనండి మెయిన్ టెంపుల్. ఇక్కడ అందరూ సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ పక్కనే వాటర్ది కూడా ఉందండి. మేము వెళ్ళేసి వాటర్ తాగాము దాహం వేస్తే. పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా కంపల్సరిగా హైదరాబాద్లో ఉండే వాళ్ళకి చెప్తున్నాను, ఎప్పుడైనా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఈ టెంపుల్ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఎక్కడి నుంచి అయినా మీరు హైదరాబాద్ వచ్చినా కానీ ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.